హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ ఫ్యాషన్. సో, ఈరోజైతే 28థ్ ఫ్రైడే రోజు, జూన్ 28థ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫ్రైడే రోజు కాబట్టి గుమ్మం ముందు ఊడ్చుకొని, తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. అలాగే ఉదయాన్నే లేచి ఇక పిల్లల్నైతే స్కూల్‌కి పంపించాలి. ఇక ఆ రొటీన్ వ్లాగ్ అనేది నేను ఏం చేస్తాను అనేది, రోజు మొత్తం ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్ అయితే చూడబోతున్నారనమాట. సో ఇక ఉదయాన్నే పరగడుపునైతే నేను ఈ వాటర్ అనేది తీసుకుంటాను. రోజు ఇలానే చేస్తాను. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను దాల్చిన చెక్క వేసి వాటర్ అయితే కాచుకున్నాను. అలాగే తులసి ఆకు ఉంటే కూడా వేసుకోండి, చాలా మంచిది. ఉదయాన్నే ఇలా పరగడుపున 2 గ్లాస్ వామ్ వాటర్ అయితే తీసుకుంటాను. నేను ఫస్ట్ తేనెతో తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ ఇంకోటి మామూలు వామ్ వాటర్ అయితే తీసుకొని తాగుతుంటాను అనమాట. రోజు ఇలా చేస్తుంటాను. సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను ఇలా రోజు చేస్తూ ఉంటాను. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. హడావిడి అనమాట ఉదయాన్నే. ఫ్రైడే రోజు స్కూల్లో అయితే ఫ్రైడ్ రైస్ అని చెప్పారు. సో నేను అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇక ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది రోజంతాను. ఈరోజైతే రొటీన్కి భిన్నంగా అయితే ఈ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయ్యి అవి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక మన రొటీన్ వ్లాగ్ ఏముంటుంది చెప్పండి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం ఒక ఎత్తు అయితే, ఇక మిగిలిన పనులు చేసుకోవటం అనేది ఇంకొక ఎత్తు అన్నమాట. ఇంట్లో పనులు చకచకా చేసుకోవాలి, ఫ్రైడే రోజు పూజ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి బాబోయ్. ఇక గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేశాను ఇక్కడ. అలాగే గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. కడిగేసి క్లీన్ చేసుకొని, అలాగే ఇవి కడగటమే కాకుండా తుడిచి పక్కన పెట్టుకుంటాను. కబోర్డ్స్ కాబట్టి స్మెల్ వస్తాయి ఏదైనా తడి ఉంటే. అందుకని నేను నీట్గా కడిగేసి తుడిచి అవన్నీ నీట్గా తుడుచుకొని అవి కొంచెం సేపు తడి అంతా మొత్తం డ్రై అయిపోయాక కానీ నేను షెల్ఫ్లో సర్దుకోను అనమాట. సో ఇక్కడైతే నేను అన్నీ క్లీన్ చేసుకొని ఇలా తుడిచిపెట్టుకున్నాను. ఇక ఫ్రైడే రోజుగా ఇల్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇల్లు అనేది తుడుచుకుంటున్నాను. రొటీన్గా మన ఛానల్లో ఏంటంటే ఫ్యాషన్ గురించి, అంటే బట్టలు అవి ఎంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయో, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఎప్పుడు షేర్ చేస్తుంటాను అనమాట. ఇలాంటి డిఫరెంట్ వీడియో అనేది ఇప్పుడైతే నేను బ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేసాను. అలాగే ఇంకొక పక్క వాటర్ అయితే పెట్టుకున్నాను. స్నానం చేసి ఇక పూజ చేయాలి కాబట్టి ఇక్కడ 10 డేస్ ముందు నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్న. హెయిర్ ఆయిల్, జుట్టు అయితే తెగ ఊడిపోతుంది, అందుకని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సారం ఆకులు, పూలు, అలాగే మెంతులు,
కొలంజీ సీడ్స్ ఇలాంటివన్నీ ఇంకా చాలా మంచి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇవి కాచి పెట్టుకున్నాను. 10 డేస్ అవుతుంది. అవన్నీ లోపలికి ఇంకిపోవాలి కాబట్టి నూనెలోకి నేను ఇవన్నీ 10 డేస్ అవుతుందన్నమాట. ఈ బాటిల్లో నేను స్టోర్ చేసుకోవాలి. ఇక స్నానం చేసి ఇక దేవుడికి పూజ అయితే చేయాలి కాబట్టి దేవుడి ముందు కమలం ముగ్గు అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ వేసాను. ఫ్రైడే కాబట్టి ఇలా చిన్న ఒక ముగ్గు అయితే వేసుకుంటాను. అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగించాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా పూలతో అలంకరించి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పునుగులు వేసుకున్నాను. ఉదయం పిల్లలకైతే పునుగులు వేసి పెట్టాను. ఇక నేను ఇప్పుడు అవి చల్లారిపోతే నాకు అసలు నచ్చదనమాట. అందుకని నేను వేడివేడిగా కొన్ని పునుగులు అయితే వేసుకొని తిన్నాను. సో ఇక్కడైతే ఫ్రైడే జూన్ 28 చూస్తున్నారు కదా, కొన్ని సరదాగా అలా వార్తలు అయితే చూస్తుంటాను అప్పుడప్పుడు. సో బట్టలు అయితే ఐరన్ చేశాను, అలాగే బట్టలు ఉతికేసాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక 12:30 అయితే అయింది టైం అనేది. ఇక లంచ్ చేయాలి కాబట్టి ఇక ఉదయాన్నే ఫ్రైడ్ రైస్ చేశాను, అలాగే ఆలు ఫ్రై, అలాగే ఇంకోటి ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను అనమాట. సో ఇక అన్నం భోజనం చేసేసి ఇక చలో డీమార్ట్కి అయితే వెళ్ళాలి ఈరోజు. ఇక అన్నీ అయిపోయాయి అనమాట. ఇంట్లోకి కావాల్సినవన్నీ కంప్లీట్గా అయిపోయాయి. ఇక తెచ్చుకోవాలి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి. సో మంత్లీ వెళ్తుంటాము. ఏంటంటే వేసవికాలం వెళ్ళి ఇక మేమైతే అంత సరిగ్గా తీసుకురాలేదు పోయిన నెల. అందుకని ఈ నెల అయితే ఇక బిల్లు ఎంత అవుతుందో చూద్దాం మరి. ఇక్కడైతే వెళ్తున్నాము డీమార్ట్కి. డీమార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మంత్ ఎండింగ్ కాబట్టి అంతగా రష్ అయితే లేదు. సో ఇక్కడైతే నేను ఇక్కడైతే ట్యాగ్ వేయించుకోవాలి. ఇక ట్రాలీ తీసుకొని ఇంకా వెళ్దామా మరి. లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడైతే ఇక లేడీస్కి అయితే అక్కడ చెక్ చేస్తారనమాట, బ్యాగ్ ట్యాగ్ వేయించుకున్నారా లేదా అనేది అక్కడ చెక్ చేస్తారు. సో అక్కడైతే ఆమె లేదు, నేను ఇంకా అలానే వెళ్ళిపోయాను, చెక్ చేయించుకోలేదు. సో కింద గ్రోసరీస్ అయితే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. పైన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక ఆడవాళ్ళకి ఇంకెక్కడున్నా ఏదో ఒకటి ప్లేట్స్ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు అన్నాక ఇంకా చెప్పేదేముంది, ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఇంట్లో ఏదో ఒకటి కావాలనిపిస్తుంది కాబట్టి ఇక్కడైతే చూస్తున్నాను. ఇవైతే 29 రూపీస్ అంట. నాకైతే చాలా నచ్చాయి కానీ బట్ తీసుకోలేదబ్బా, పక్కన పెట్టాను కానీ తీసుకోలేదు. ఏంటో అండి, డీమార్ట్కి వెళ్తే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. గ్రోసరీసే కాకుండా ఇలాంటివి చాలా ఉంటాయి. అలాగే బట్టలు ఉంటాయి, ఇంకా ఇంటికి కావాల్సిన సమస్తం ఉంటాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ అలా చూస్తున్నాను. సో నేను ఏది అసలు తీసుకోలేదన్నమాట. ఇక వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్స్ ఒక 2 తీసుకున్నాము. అలాగే యూజ్ అవ్వాలి కదా, యూజ్ అవుతాయి కాబట్టి అవే తీసుకున్నాను కంపల్సరీ కాబట్టి. సో అక్కడ ఆంటీలు కూడా తెగ చర్చిస్తున్నారు ఏది తీసుకోవాలా ఏంటని. ఇద్దరు ఆంటీలు అయితే ఈ ప్లేట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 149 రూపీస్ అనమాట. సో 25 రూపీస్ నుంచి మనకి ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. అబ్బా ఇవన్నీ చూసేవారు ప్రతి మంత్. సో నేనైతే ఏమీ తీసుకోలేదు అసలు. ఒక పక్క తీసుకోవాలని కానీ ఇంకా ఏమీ తీసుకోలేదబ్బా. కంప్లీట్ హోమ్కి ఇంట్లోకి ఏం కావాలో అన్నీ ఉంటాయన్నమాట. సో చెయ్యటైతే వెళ్తూ ఉంటుంది. బట్ నేనైతే ఈ మంత్ ఏమీ తీసుకోలేదన్నమాట. సో
ఇక్కడ వర్షాకాలం కాబట్టి ఇక దోమలు అయితే ఉంటాయి కంపల్సరీ. అంతకుముందు ఉండేది కానీ అది పాడైపోయింది. ఇంకా ఒకటైతే తీసుకున్నాము. ఇక 2 అయిందనమాట మధ్యాహ్నం డీమార్ట్కి వెళ్ళేసరికి. అలాగే 4 అయింది వచ్చేసరికి సాయంత్రం. ఇక ఒక రోజైతే పిల్లలు ఈ చెట్టుకి తెగ తినేస్తున్నారు కోసుకొని. ఏంటబ్బా ఈ చెట్టు ఏంటి, ఈ పిల్లలు ఏంటి ఇలా తింటున్నారు? నేను నెల నుంచి చూస్తున్నాను, మామూలుగా చెట్టే కదా అనుకుంటున్నాను. సో వాళ్ళు తింటుంటే నాకు అనిపించింది ఏంటి పిల్లలు ఏం తింటున్నారని. అడిగితే వీళ్ళు ఇవి తినొచ్చు ఆంటీ, బాగుంటాయి అని తింటున్నారు. సో వీటిని ఏంటి అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అసలు అందరూ చూస్తున్నారు విచిత్రంగా. నేను గోడ ఎక్కి ఆ పెట్ట గోడ ఎక్కి కోసుకుంటున్నాను అనమాట. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఈవిడేంటి, ఏంటి ఈ చెట్టు ఏంటి, ఈమె కోస్తుంది ఏంటని. సో నేను గూగుల్లో కొట్టాను. సో ఇవి సింగపూర్ చెర్రీ అంట. ఇవైతే షుగర్ పేషెంట్స్కి అలాగే బీపీ పేషెంట్స్కి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవి యూజ్ చేయడం వల్ల అని సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో మన చుట్టూనే ఉంటాయి కానీ మనం తెలుసుకోలేకపోతుంటాము. అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఏంటి ఈ చెట్టుకి ఎగబడి ఏం వస్తుందని. సో ఇలాంటివి మనం తెలుసుకోవాలబ్బా. ఇలాంటివి మనకు తెలియని చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ పిల్లల వల్ల నాకు ఈరోజు ఈ విషయం అయితే తెలిసింది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను ఒకటి తిన్నాను. సో లోపల గుజ్జు అయితే తీగా ఉంది, బయట పైన తోలు అనేది చాలా వగరుగా ఉందన్నమాట. అందుకేనేమో బీపీకి అలాగే షుగర్కి బాగా పనిచేస్తాయి అనుకుంటున్నాను. సో మితంగా తింటే ఏదైనా రోజు తినాలి. ఏదో ఒక రోజు తిని వదిలేయటం కాదు, రోజు తింటే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. యూరిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి సెర్చ్ చేయండి అబ్బా, యూట్యూబ్లో వస్తుంది. సింగపూర్ చెర్రీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వాటి బెనిఫిట్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందామని. బాయ్ బాయ్.